అమెరికా వర్సెస్ యూరప్ గ్రీన్లాండ్ పైన వివాదం జరుగుతుండగానే మరో ఇష్యూ ముందుకొచ్చింది. ఈసారి యుఎస్ వర్సెస్ యూకే. ఇష్యూ ఏంటి? యూకేకు మారిషస్కు కుదిరిన చాగోస్ ఐలాండ్స్ డీల్. ఈ డీల్ కుదుర్చుకున్నందుకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూకే పైన తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేట్ స్టూపిడిటీ అన్నాడు. సో చైనా, రష్యాలు చూస్తున్నాయి. అవి గ్రేట్ పవర్ స్ట్రెంగ్త్ను మాత్రమే అర్థం చేసుకుంటాయి. మన నాటో మిత్రదేశం ఏ రకంగా స్టూపిడ్ పనికి పాల్పడింది, చాగోస్ ఐలాండ్ను వదులుకుంటోంది అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే ట్రంప్ ప్రభుత్వము 2025 మేలో చాగోస్ దీవుల పైన మారిషస్తో యూకే కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రశంసించారు. మార్కో రూబియో స్టేట్మెంట్ మాన్యుమెంటల్ అచీవ్మెంట్ అన్నాడు. సో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ వైట్ హౌస్ పర్యటించిన సమయంలో ట్రంప్ కూడా స్టార్మర్ను అభినందించాడు. ఈ చాగోస్ దీవుల్లోని డీగో గార్షియా దీవి పైన ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్కు స్థిరమైనటువంటి అవకాశాన్ని కల్పించారు, స్టెబిలిటీని కల్పించారంటూ కీర్తించారు. సరిగ్గా 2025 మేలో ఇది జరిగింది. 2026కి వచ్చే వరకు ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేట్ స్టూపిడిటీ అంటున్నాడు ట్రంప్. ఇదే ట్రంప్ ప్రభుత్వము 1.5 years క్రితం మాన్యుమెంటల్ అచీవ్మెంట్ అన్నది చాగోస్ ఐలాండ్ డీల్ను. ఇప్పుడు యాక్ట్ ఆఫ్ గ్రేట్ స్టూపిడిటీ అంటున్నాడు. సో ఇక్కడ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ట్రంప్ ఎందుకు చాగోస్ డీల్ పైన మనసు మార్చుకున్నాడు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ముందు లెటస్ గో వన్ బై వన్. ఫస్ట్ ఈ చాగోస్ దీవులు ఏంటి, ఈ డీగో గార్షియా ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? ముందు జాగ్రఫీ, తర్వాత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. జాగ్రఫీ చూస్తే చాగోస్ ఐలాండ్స్ అనేది 60 దీవులు, 60 ఐలాండ్స్. ఇందులో డీగో గార్షియా అన్నిటికన్నా పెద్ద ఐలాండ్. సో ఈ చాగోస్ దీవుల్లో ఒకటైన డీగో గార్షియాలో అమెరికా, యూకేల మిలిటరీ బేస్ ఉంది. యుఎస్ యూకే మిలిటరీ బేస్. సో ఈ దీవులు మిడిల్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్, సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది. అంటే సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా, అలాగే ఆఫ్రికన్ కోస్ట్, ఈ మూడింటికి మిడ్లో ఉంటుంది. ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, అలాగే ఆఫ్రికా తీరం ఇండియన్ ఓషన్లో ఉంటుంది. అందుకే ఇండియాకు కూడా ఇది చాలా కీలకం. సో ఇక్కడ మిలిటరీ బేస్ ఉండడం అనేది అమెరికాకు, యూరప్కు కూడా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. సో ఇది జాగ్రఫీ. ఇక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, చాగోస్ దీవుల ప్రత్యేకత ఏంటి చెప్పి తర్వాత చరిత్రలోకి వెళ్తాను. ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్లు సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది, మిడిల్ ఆఫ్ ఇండియన్ ఓషన్లో ఉంటుంది కనుక ఇట్ ఈజ్ నియర్ సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏషియా అండ్ మీకు ఆఫ్రికన్ కోస్ట్లను లో కార్యకలాపాలకు ఈ మిలిటరీ బేస్ ఎంతగానో ఉపయోగపడుతుంది అమెరికాకు, యూకేకు. అందుకే మీకు వెస్ట్ ఏషియాలో అలాగే ఏషియాలో అమెరికన్ మిలిటరీ ఆపరేషన్స్ ఇక్కడ నుంచే జరిగాయి. మీకు ఇరాక్పై యుద్ధం జరిపినప్పుడు, అలాగే ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసినప్పుడు కూడా డీగో గార్షియాలోని ఈ యుఎస్ యూకే బేస్ నుంచి జరిగాయి. ఇప్పుడు ఇరాన్ పైన ఎనీ మూమెంట్ ట్రంప్ మిలిటరీ జోక్యం చేసుకోవచ్చని అంటున్నారు కదా, దానికి ప్రిపరేటరీగా కూడా ఇటీవలనే C-11 కార్గో ప్లేన్స్ డీగో గార్షియాలో చేరాయి. దీంట్లో ప్యాట్రియాట్ మిసైల్స్ కూడా పంపించింది అమెరికా అని అంటున్నారు. సో రేపు ఇరాన్పై దాడి చేయాలన్నా డీగో గార్షియా అనేది చాలా కీలకమైన మిలిటరీ బేస్. 1971 బంగ్లాదేశ్ విమోచన కోసం జరిగిన ఇండో-పాక్ వార్ సమయంలో కూడా ఇండియన్ ఈస్ట్ కోస్ట్ పైకి అమెరికా 7వ నౌకాదళం 7th ఫ్లీట్ పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా డీగో గార్షియా మిలిటరీ బేస్ అనేది ఒక ప్రస్తావనకు వచ్చింది.
సో దీని స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అంతా అంటే ఈ ప్రాంతంలో తన మిలిటరీ ఆపరేషన్స్కు కీలకమైన మిలిటరీ బేస్ యూకే మిలిటరీ బేస్ చాగోస్ ఐలాండ్స్లోని అతిపెద్ద ఐలాండ్ అయిన డీగో గార్షియాలో ఉంది. ఇక లెట్ మీ గో టు ది హిస్టరీ. మీకు జాగ్రఫీ చెప్పాను, చాగోస్ ఐలాండ్స్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చెప్పాను, హిస్టరీ చెప్తాను, ఆ తర్వాత యూకే మారిషస్ డీల్ ఎందుకో చెప్తాను, ఆ పైన ట్రంప్ ఎందుకు మనసు మార్చుకున్నాడు, ఎందుకు తన వైఖరి మార్చుకున్నాడో చెప్తాను. సో హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీ 1814లో చాగోస్ ఐలాండ్స్తో పాటు మారిషస్ బ్రిటిష్ కొలోనియల్ ఎంపైర్లో భాగమయ్యాయి. అంటే బ్రిటిష్ వలస రాజ్యాలుగా మారిపోయాయి, బ్రిటిష్ వలసవాదంలో భాగమయ్యాయి. సో ఇది 1814లో జరిగింది. సహజంగానే ప్రపంచంలో అనేక దేశాలు బ్రిటిష్ వలసవాదాన్ని ఓడిస్తూ స్వతంత్ర దేశాలుగా అయ్యాయి. 1960స్లో కూడా మారిషస్ స్వతంత్ర దేశమైంది. మారిషస్ స్వతంత్ర దేశం అయ్యాక కూడా ఈ డీగో గార్షియా ఐలాండ్ మాత్రం యుఎస్ఏ చేతిలోనే ఉండిపోయింది. ఈ చాగోస్ ఐలాండ్స్ ఎందుకు ఉండిపోయింది అంటే యూకే వాదన మేము 3 మిలియన్ పౌండ్స్ చెల్లించి మారిషస్ దగ్గర 1968లో కొనుక్కున్నాము ఈ ఐలాండ్స్ను అనేది యూకే వాదన. మారిషస్ వాదన ఏంటంటే స్వాతంత్రం కావాలి అంటే మాకు చాగోస్ ఐలాండ్స్ ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్లనే మారిషస్ ఈ చాగోస్ దీవులను వదులుకుంది. కానీ బట్ అది మారిషస్కు చెందిన ప్రాంతమే అని మారిషస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. అంటే యూకేనేమో మేము కొనుక్కున్నాం మాదే అన్నది, మారిషస్ ఏమో మా నుంచి బలవంతంగా వరుస కాలంలో తీసుకున్నారన్నది. ఇది వివాదంగానే దశాబ్దాలుగా ఉంటూ వచ్చింది. హిస్టారికల్గా కూడా మారిషస్ వాదననే భారత్ కూడా సమర్థించింది. ఎందుకంటే ఈ డీగో గార్షియాలో అమెరికా యూకే మిలిటరీ బేస్ ఉండడం ఇండియన్ సెక్యూరిటీకి కూడా ప్రమాదం కనుక భారత్ కూడా మారిషస్ వాదననే సమర్థించింది. చివరకు ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్తే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రూలింగ్ ఇచ్చింది. ఈ చాగోస్ ఐలాండ్ డీగో గార్షియాతో సహా మారిషస్కే చెందుతాయి, వీలైనంత త్వరగా బ్రిటన్ ఈ హ్యాండ్ ఓవర్ చెయ్యాలి మారిషస్కు అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పిచ్చింది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పిచ్చాక యూకే పైన ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ ఏర్పడింది. చాగోస్ దీవుల్ని డీగో గార్షియా దీవితో పాటు యూకే మారిషస్కు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది హిస్టరీ. ఇక వాట్ ఈస్ ద డీల్? సో ఇప్పుడు 2024 అక్టోబర్లో యూకే మారిషస్తో ఈ డీగో గార్షియా దీవి పైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఏం చెప్తుంది? 2025లో ఫార్మలైజ్ కూడా అయిపోయింది. ఈ ఒప్పందం ప్రకారము సావర్నిటీ మారిషస్కే వెళ్తుంది, మారిషస్ దేశంలోకి వెళ్ళిపోతాయి. కానీ 99 ఇయర్స్ వరకు దీన్ని యూకే మిలిటరీ బేస్ కంటిన్యూ అవుతుంది. లీజ్ పైన తీసుకుంటారు. 101 మిలియన్ పౌండ్స్ ఎవ్రీ ఇయర్ చెల్లించి ఆ ఐలాండ్ను అమెరికా యూకేలో వాడుకుంటాయి. అంటే $130 మిలియన్ పర్ ఇయర్ లేదా 101 మిలియన్ పౌండ్స్ పర్ ఇయర్. సో ఇది డీల్. ఇప్పుడు ఈ డీల్ ప్రకారము డీగో గార్షియాలో ఉన్న యూకే బేస్ ఏమాత్రము కూడా డిస్టర్బ్ కాదు. కేవలం ఓనర్షిప్ మాత్రం యూకే నుంచి మారిషస్కు వెళ్తుంది. ప్రాక్టికల్ పర్పసెస్ డీగో గార్షియా ఐలాండ్ విల్ రిమైన్ అండర్ యూకే కంట్రోల్. యూకే కంట్రోల్ ఉంటుంది, యుఎస్ మిలిటరీ బేస్ కూడా ఉంటుంది. సో దీనికి అందువల్లనే మార్కో రూబియో 2025 మేలో దీన్ని మాన్యుమెంటల్ అచీవ్మెంట్ అన్నారు. ట్రంప్ ప్రభుత్వం తమ యూకే మిలిటరీ బేసుల్ని ఒక సురక్షితమైన సుస్థిరమైన ప్లేస్ని ఇవ్వటానికి ఒక స్థాయిని ఇవ్వటానికి ఇది ఉపయోగపడ్డది అని కూడా చెప్పారు. సో ఒక రకంగా వివాదం కాస్త ముగిసి డీగో గార్షియా దీవి పైన అమెరికా యూకేల మిలిటరీ బేస్ 99 ఏళ్ల వరకు ప్రశాంతంగా ఉండటానికి ఒప్పందం కుదిరింది. ఇక ఇక్కడ యూకే కాంప్రమైజ్ అయింది ఏంటి, యూకే కోల్పోయింది ఏంటి? ఒక రకంగా యూకేకి లాభం జరిగింది. అందుకే 2025లో దీన్ని ట్రంప్ ప్రశంసించాడు.
మార్కో రూబియో కీర్తించాడు. మరి ఇప్పుడు సడన్గా ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేట్ స్టూపిడిటీ అని ఎందుకంటున్నాడు? దానికి 2 కారణాలు. ఒక కారణం, గ్రీన్లాండ్ తనకు కావాలని ట్రంప్ వాదిస్తూ వచ్చాడు. దేనికి కావాలి? తన నేషనల్ సెక్యూరిటీకి కావాలి అంటున్నాడు. ఇప్పుడు తన గ్రీన్లాండ్ వాదనను సమర్థించుకోవటానికి డీగో గార్షియాను ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ వాదన ఏంటంటే, ఫర్ నో రీజన్ మన నాటో అలా అయిన యూకే మారిషస్కి ఇలాంటి ఇచ్చేసిందని. ఫర్ నో రీజన్ ఇచ్చిందా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీర్పు చెప్పితే అమలు చేయక తప్పనిసరి యూకే వదులుకుంది, నాట్ ఫర్ నో రీజన్. పోనీ యూకే తీరగా ఇచ్చిందా? అది మారిషస్ ల్యాండ్ మారిషస్కే చెందితే అది కూడా 58 ఇయర్స్ తర్వాత రిటర్న్ వెళ్తుంది. పోనీ రిటర్న్ వెళ్ళడం వల్ల ఏమైనా నష్టం జరిగిందా? ఎలాంటి నష్టము లేదు. యూకే మిలిటరీ బేస్ అలాగే అక్కడే కొనసాగుతుంది. మరి ఎందుకు ట్రంప్ వాదన? గ్రీన్లాండ్ విషయంలో తన వాదన ఏంటి? చైనా రష్యా కన్నేసింది, అందుకే చైనా రష్యా నుంచి డెన్మార్క్ గ్రీన్లాండ్ కాపాడలేదు కనుక గ్రీన్లాండ్ అమెరికాలో చేరిపోవాలనేది వాదన. సో ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నాడు. డీగో గార్షియా పైన మారిషస్తో యూకే కుదుర్చుకున్న ఒప్పందం, డీగో గార్షియా చాగోస్ దీవుల్ని మారిషస్కు యూకే ఇచ్చివేయడాన్ని చైనా రష్యా చూస్తున్నాయి. అందుకే నేను అంటున్న గ్రీన్లాండ్ కూడా ఈ గతి పట్టద్దు అని. మరి గ్రీన్లాండ్కు చాగోస్ దీవులకు సంబంధం ఏంటి? చాగోస్ దీవులకు గ్రీన్లాండ్కు మధ్య 10,000 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. దీనికి ముడిపెట్టడం ఏంటి? మరి ఎందుకు ముడిపెడుతున్నాడంటే గ్రీన్లాండ్పై తన వాదనను సమర్థించుకోవటానికి అంతకుముందు తానే కీర్తించిన, తానే ప్రశంసించిన యూకే మారిషస్ డీల్, చాగోస్ డీల్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు. దాంతోపాటు ఇంకో టిట్ ఫర్ టాట్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్తో పాటు కీర్ స్టార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కూడా గ్రీన్లాండ్ పైన ట్రంప్ వైఖరిని ఖండిస్తున్నాయి. ఈవెన్ డెన్మార్క్కు మద్దతుగా ఇటీవల గ్రీన్లాండ్కు 50 పర్సనల్ నాటో యూరోప్ పర్సనల్ వెళ్ళారు. అందులో 7 కంట్రీస్లో ఫ్రాన్స్ అండ్ యూకే మెయిన్. ఫ్రాన్స్కి చెందిన 15 మెంబర్స్ వెళ్ళారు, యూకేకు చెందిన 13 మెంబర్స్ వెళ్ళారు. అంటే గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ను సమర్థించడంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్తో పాటు యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ముందున్నారు. అందుకు కోపంతో ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఫ్రాన్స్ చెందిన వైన్స్ పైన 200% టారిఫ్ విధించారు. యూకే ప్రైమ్ మినిస్టర్ని ఇబ్బందుల్లో పెట్టడానికి ఇవాళ మారిషస్తో యూకే కుదుర్చుకున్న, అమెరికా ప్రశంసించిన డీల్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే చాగోస్ డీల్ను యూకేలో ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. సహజమే కదా, ఒక అధికార పార్టీ పనిచేస్తే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ఇప్పుడు కీర్ స్టార్మర్ గ్రీన్లాండ్ విషయంలో తన వైఖరిని వ్యతిరేకించినందుకు గాను యూకేలోని అపోజిషన్కు బలాన్ని చేకూర్చే రీతిలో ట్రంప్ మాట్లాడుతున్నాడు. సో ట్రంప్ ఏ రకంగా అనెతికల్గా వైఖరి మార్చుకుంటాడన్న దానికి ఉదాహరణ చాగోస్ ఐలాండ్స్ మారిషస్కు చెందాల్సినవి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రూలింగ్ ప్రకారం మారిషస్కు వెళ్తున్నాయి. అయినా యూకేకు యుఎస్కు ఎలాంటి నష్టం లేదు. 99 ఇయర్స్ పాటు బ్రహ్మాండంగా మిలిటరీ బేస్ను నామినల్గా పే చేసి తమ మిలిటరీ బేస్ కాపాడుకోవచ్చు. ఇక్కడ 2500 అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉంటారు. ఈ డీగో గార్షియాలో ఉన్న స్థానిక ప్రజల్ని మొత్తాన్ని ఖాళీ చేయించి మీకు మారిషస్కో సెషల్స్కో పంపించి 1968 నుంచి దీన్ని యూకే సైన్యం మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఇంకెవరు ఉండరు. ఆ రకంగా దాన్ని వాడుకుంటున్నారు, ఇక ముందు కూడా వాడుకుంటారు. ఓన్లీ ఓనర్షిప్ హస్ చేంజ్, దాని యూజ్ ఏం మారలేదు. అలాంటప్పుడు ఎందుకు ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు? న్యాయంగా అయితే డీగో గార్షియాను మొత్తానికే ఖాళీ చేసి చాగోస్ ఐలాండ్స్ను మొత్తం మారిషస్ వినియోగంలోకి తేవాలి. అక్కడ మిలిటరీ బేస్ ఉండడం ఇండియన్ సెక్యూరిటీకి కూడా ప్రమాదం. అందుకే ఇండియా కూడా మారిషస్ వాదనను సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ కోసం ఇప్పుడు కొత్త వివాదాన్ని తీసుకొచ్చాడు. అంటే అమెరికా వర్సెస్ డెన్మార్క్ అయిపోయింది, అమెరికా వర్సెస్ ఫ్రాన్స్ అయిపోయింది, అమెరికా వర్సెస్ యూకే కూడా మొదలైంది.